ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో కుజుడు రాజు అన్నారు కదండి. అంటే గత వీడియోలో మీరు తెలియజేస్తారు కొన్ని రాశుల వారికి బాలేదు అని. వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి, ఏ విధంగా చేసుకుంటే మంచిది? ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడయ్యాడు. కుజుడు రాజు కారణం చేత దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే అందరికీ ఒకే రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గోచార రీత్యా జాతకం బాగా లేనటువంటి వారు, కొంతమందికి జాతకాలు పుట్టుకతోనే జాతకాలు ఉండవు, లేదా కొంతమంది రాయకపోవచ్చు. అలా తమ జీవితంలో కొన్ని సూచనలు చెప్తూ ఉంటాను. ముఖ్యంగా అప్పుల బాధలు ఉన్నటువంటి వారు, ఆరోగ్యం బాగా లేనటువంటి వారు, వివాహ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, కుటుంబంలో భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నాయి అని అనుకునేటటువంటి వారు, విదేశాలకు వెళదామనుకున్నటువంటి వారు, వీసా ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి వారు, ఇలాంటి ఎవరైనా ఉన్నారు అని అంటే గనక ఈ క్రోధినామ సంవత్సరంలో ఆషాఢ మాసంలో వాళ్ళకు అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తానమ్మా. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాలలో మేము ఆ పూజ చేశాము, ఈ పూజ చేశామండి, యాగం చేశాము, ఈ యాగం చేశాము, తిరగనటువంటి గుడి లేదు, ఎక్కనటువంటి మెట్టు లేదు, తిరగనటువంటి పుణ్యక్షేత్రం లేదు, అనేక రకాలుగా వెళ్ళానండి, కానీ నాకు ఇలాంటి దాంట్లో సమస్యకు పరిష్కారం దొరకలేదు అని అనుకునేటటువంటి వారికి ఈ ఆషాఢ మాసంలో వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏంటి అంటే కనుక మనకు జూలై 13వ తారీఖు తిథివార నక్షత్ర ముహూర్త యోగాలతో కూడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతమైనటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజున మీరు వారాహి అమ్మవారి యొక్క యాగాన్ని ప్రారంభం చేస్తాను. ఆ రోజున ఆ యాగంలో మీరందరూ పాల్గొనండి. ఆ రోజున రాత్రి 9 గంటలకు ఈ యాగం ప్రారంభమవుతుంది. 8:30 గంటల వరకు మీరు అక్కడికి వచ్చేసి ఆ యాగాన్ని చూసిన, ఆ యాగంలో పాల్గొన్న, అక్కడ ఆ యాగ క్షేత్రంలో మీరు సేవ చేసుకున్న, నిజంగా చెప్తున్నాను మీకున్నటువంటి సకల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొందరగా క్లియర్ అయిపోయేటటువంటి అద్భుతమైనటువంటి రోజు 13వ తారీఖు. కనుక ఈ జూలై 13వ తారీఖు చాలా అత్యద్భుతమైనటువంటి రోజు. అలాగే కుజుడి యొక్క అనుగ్రహం పొందాలి. ఎందుకంటే ఈ సంవత్సరం రాజు కుజుడే కాబట్టి తన యొక్క పరిపాలనని కొనసాగుతుంది కాబట్టి కుజుడి యొక్క అనుగ్రహం కొరకు కూడా మీరు ఆ వారాహి అమ్మవారి యొక్క యాగంలో గనక నిజంగా పాల్గొంటే తప్పకుండా కుజుడి నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, ఈ సంవత్సర కాలంలో పడుతున్నటువంటి ఏవైతే రాబోయే విపత్తులు, రాబోయే గండాలు, రాబోయేటటువంటి ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సమూలంగా దూరం చేసుకోవడానికి ఇది ఒక మహత్ అవకాశంగా వాళ్ళు భావన చేసుకుని వస్తే గనక తప్పకుండా అనుకున్నటువంటి పనులు సజావుగా పూర్తయిపోతాయి. వాళ్ళ కుజుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందమ్మా. అంటే ఏ రాశుల వాళ్ళు అంటే హోమం చేయించుకుంటే మంచిదండి? అయితే ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో బాగా లేనటువంటి రాసులు 5 ఉన్నాయమ్మా. అంటే వాళ్ళు ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్నట్టు కానీ, లేదా ఈ సంవత్సరం కొద్దిగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కానీ కొన్ని రాసులు చెప్తారు. ఆ రాసుల వారు తప్పకుండా ఈ క్రోధినామ సంవత్సరంలో యజ్ఞవారాహి అమ్మవారి యొక్క యాగంలో తప్పకుండా పాల్గొనాలి. అవి ఏంటి అంటే కనుక వృషభ రాశి వారికి జన్మస్థానంలోనే గురువు ఉన్నాడు కనుక వాళ్ళు తప్పకుండా ఆ ఫైనాన్షియల్ పొజిషన్ కొంచెం వీక్గా ఉంటుంది కనుక వృషభ రాశి వారు ఈ యొక్క యాగం చేసుకోవాలి. అలాగే కర్కాటక రాశి అంటేనే ఆశ్లేష నక్షత్రంతో కూడుకుని ఉన్నటువంటిది కనుక కర్కాటక రాశి వారు సర్ప నక్షత్ర జాతకం వాళ్ళు కనుక కర్కాటక రాశి వారు కూడా ఈ వారాహి అమ్మవారి యొక్క యాగం చేసుకోవాలి. అలాగే తులారాశి వారు కూడా యాగం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క ధనస్సు రాశి వారు, అలాగే కుంభరాశి వారు, మీనరాశి వారు, ఈ రాశుల వారు మెయిన్గా ఎందుకంటే కుంభరాశికి ఆల్రెడీ జన్మస్థానంలో శని ఉన్నాడు. అలాగే ధనుసు రాశి వారికి కూడా శని ప్రభావం అనేటటువంటి కొంతవరకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి కూడా శని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాశుల వారు తప్పకుండా
ఈ యొక్క యాగంలో పాల్గొనాలి. అలా పాల్గొంటే గనక రాబోయేటటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, వ్యతిరేకతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అధిగమించేటటువంటి శక్తి ఆ తల్లి వాళ్లకు ప్రసాదిస్తుంది. కనుక ఇది చాలా అదృష్టమైనటువంటిది, పవర్ఫుల్ డే అని కూడా దీనికి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది కూడా శనివారం వస్తుంది. ఇక్కడ అద్భుతం ఏంటంటే శనివారము మనకు హస్తా నక్షత్రయుక్తంగా వస్తుంది. ఎందుకంటే హస్తాన్ పరహస్త, మనకు ఉన్నటువంటి దోషాలను తొలగించుకోవడానికి ఇది చాలా అద్భుతమైనటువంటి తిథివార నక్షత్ర ముహూర్త యోగాలతో కూడుకున్నటువంటిది రోజు. కనుక ఆ రోజున ఈ రాసుల వారు వచ్చి యాగంలో పాల్గొనండి. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తప్పకుండా అతి తొందరగా దూరం అయిపోయేటువంటి అవకాశాలు దీని ద్వారా కలుగుతాయి. అంటే ఇప్పుడు కుజుని యొక్క అనుగ్రహం కోసం ఏదైనా మంత్రం అంటూ ఉందండి? కుజుడి యొక్క అనుగ్రహం కోసము ఏదైనా మంత్రం కావాలి అంటే కనుక నవగ్రహాలలో 3వ శ్లోకమైనటువంటి కుజుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. అంటే అనుగ్రహం పొందడం కోసం ఒక మంత్రం ఉంటుంది. అది ఏంటి అంటే గనక మీరు ఉంటే కనుక పేపర్ మీద రాసుకోండి, పెద్దగా ఉంటుంది మంత్రం. లేదు అంటే మామూలు విధానాల్లో చెప్పాలంటే మీకు ఎక్కడ దేవాలయంలో కనిపించినా కూడా ఆ మంత్రం అనేటటువంటి శ్లోకం అనేటటువంటిది కనిపిస్తుంది. ఆ బీజాక్షరాలు చెప్తాను, రాసుకోండి. ఓం క్రాం క్రీం న భౌమాయ నమః అనేటటువంటి మంత్రం చదువుకుంటే గనక అద్భుతమైనటువంటి అవకాశాలు, కుజుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అంటే ఎన్నిసార్లు అంటూ ఓం క్రాం క్రీం న భౌమాయ నమః అనేటటువంటి మంత్రం చదువుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. రోజుకి 108 సార్లు చదువుకోవచ్చు. 108 సార్లు లేదు రోజు చదువుకోలేము అని అనుకున్నటువంటి వాళ్ళు కనీసం మంగళవారం రోజైనా ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేసుకోండి. అలా అది కూడా ఎప్పుడు ఉదయకాలం బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటేనే దీని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతాము. కనుక ఈ సమయంలో ఆ మంత్రం చదువుకోండి, తప్పకుండా కుజుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు కలుగుతుందమ్మా. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే.